అందరికీ నమస్తే. సుప్రీంకోర్టు మళ్ళొక్కసారి మన తెలంగాణ ప్రభుత్వం చెంపలు వాయించింది. ఎందుకంటే ఒక వ్యక్తి వేసిన పిటిషన్ను కోర్టు ఇది ఇన్వాలిడ్, లేకపోతే దీనివల్ల లాభం లేదు, మేము కొట్టేస్తాం అంటే సరే, ఒక వ్యవహారం, ఒక మనిషి కాబట్టి కొట్టేసిర్రు అనుకోవచ్చు. కానీ వ్యవస్థ ప్రభుత్వం కదా, లక్షల రూపాయల జీతాలు తీసుకునే అడ్వకేట్ జనరల్స్, కోర్టుల కేసులు వాదించే సింఘ్వి లాంటి లక్షల రూపాయలు తీసుకునే సీనియర్ అడ్వకేట్లు, ఒక పెద్ద కథ కార్ఖానా, ఈ వ్యవస్థ వేసిన రిట్ పిటిషన్ని మేము డిస్మిస్ చేస్తామంటే పాలు పోక దిక్కు లేక ఆ పిటిషన్ తీసుకున్నది గవర్నమెంట్. అసలు ఏం పిటిషన్ అనుకుంటారా? ఇదే నల్లమల సాగర్, మన గోదావరి నీళ్ళు మొత్తం తీసుకొని పోయి కృష్ణా కలుపుతామని మొన్నటిదాకా బంకచర్ల అని పేరు పెట్టి ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు కదా, దానికి సంబంధించింది సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది మన గవర్నమెంట్. మన గవర్నమెంట్ వేస్తే వాళ్ళు కొట్టేస్తామన్నారు, ఇజ్జత్ పోతుందని ఆ పిటిషన్ వెనకకి తీసుకొని వచ్చారు. దానికి ఒక పెద్ద షో పుట్టపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు షూట్ బోట్ వేసుకొని ఢిల్లీకి పోయినారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా జరుగుతుందని ప్రభుత్వ పెద్దలకు తెలుసు, దీన్ని అబ్జర్వ్ చేస్తున్న చాలామందికి తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, వాదించిన సింఘ్వి గారు కూడా తెలుసు లాస్ట్కి. కానీ జనాలను నమ్మించాలి కదా, మేము ఫైట్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గోదావరిని తీసుకుపోతామంటే మేము పోరాడుతున్నాం అని చెప్పుకోనికే చేస్తున్న డ్రామా ఇది. అన్ని విషయాలు చెప్తే నేను మీకు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మన నీళ్ళు ఏపీకి పోతే మళ్ళీ రావు, మనం ఇప్పుడే ఏదైనా చేయాల్సింది. కానీ ఇక్కడనేమో డ్రామా నడిపిస్తున్నారు. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వార్త చాలామందికి తెలిసిపోతుంది, తెలవాలి కూడా. అందరికీ చెప్దాం, అందరినీ చైతన్యవంతులు చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూస్తూనే ఉన్నారు కదా, కొన్ని రోజులకి నడుస్తుంది ఇది, ఒక డైలీ సీరియల్ అనమాట. ఇప్పుడు లాస్ట్కి ఎక్కడి దాకా వచ్చిందనంటే, సంక్రాంతి పండుగ ముందర చంద్రబాబు నాయుడికి మనం ఇస్తున్న గిఫ్ట్, మన ప్రభుత్వం ఇస్తున్న గిఫ్ట్ అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొన్ననే చెప్పింది సుప్రీంకోర్టు, మొన్న విచారించినప్పుడే ఇది ఇట్లా కాదు, మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ఇది పొలిటికల్ డిసిజన్, కొద్దిగా అటు ఇటు చేస్తే పొలిటికల్ డిసిజన్, తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి మనం సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే తెలంగాణ వచ్చేదా? గట్లా అనుకుంటే అసలు ఇంతమంది ఆత్మహత్యలు జరిగేదా? ఇంత పెద్ద ఉద్యమం జరిగేదా? కాంగ్రెస్ దిగువచ్చి తెలంగాణ ఇచ్చేదా? సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, పోరాటం చేస్తే వచ్చింది. అది పొలిటికల్ నిర్ణయం, ఇది కూడా పొలిటికల్ నిర్ణయమే. అక్కడ చంద్రబాబు నాయుడుతో సెంట్రల్ గవర్నమెంట్కి పని ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ డిపెండ్ అయింది, ఆయన మాట వింటారు. కానీ మనం ఏం చేయాలి? ఇట్లా డ్రామా ఆడితే ఆగుతుందా పని? వీళ్ళకు రెండు విషయాలు చెప్పింది మన సుప్రీంకోర్టు. ఒకటి, మీరు ఏదున్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోండి ఫస్ట్. రెండోది, మీరు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీలో తెలంగాణ ఆఫీసర్లను పెట్టి మాట్లాడుకునే విషయంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏపీ ఆఫీసర్స్ ఉన్నారు, తెలంగాణ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక కమిటీ అప్పుడు పోయినప్పుడు అదొక పెద్ద డ్రామా. మళ్ళీ అసలు కమిటీలే లేదు, అసలు బంగచల మీద డిస్కషన్ జరగలేదు అన్నారు, తర్వాత కమిటీ అన్నారు, తర్వాత కమిటీలో వీళ్ళు చేర్చిండ్రు. మళ్ళీ వీళ్ళు చేసుకుంటా మళ్ళీ ఏం తెలియని పిల్లల్లాగా కోర్టుకు పోతారు. కోర్టు అడిగింది, మరి మీరు అట్లాంటప్పుడు కోర్టుకు రావాలనుకున్నప్పుడు, దీనిలో న్యాయం జరగదనుకున్నప్పుడు కమిటీ ఎందుకు వేసిర్రు, ఆ కమిటీలో మీ ఆఫీసర్లు ఎందుకు పెట్టారని అడిగింది. సమాధానం చెప్పలేదు గవర్నమెంట్. ఇప్పుడు అసలు మీరు వేసే పిటిషన్ వల్ల లాభం లేదు, పోయి ఆయనే మాట్లాడుకోండి అని చెప్పిండు. ఇదంతా ముందే తెలుసు గవర్నమెంట్లో. ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వకేట్లు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు అందరూ సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా. కానీ మేము ఫైట్ చేసినాం అని తెలంగాణ జనాలకు కనబడాలి, అది పని కాదు అని తెలిసినా మనం ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ నీళ్ళ కోసం చూసినావా, మేము సుప్రీంకోర్టు దాకా పోయినాం. ఉత్తమ్ కుమార్ గారు చూడండి ఎట్లా తయారైన పాపం, అయ్యో కోర్టు వేసుకొని పోయింది. ఉత్తమ్ కుమార్ గారు కూడా ఈయన సింఘ్వి, ఈయననే మన ఎమ్మెల్యేలు ఓట్లు ఇస్తే రాజ్యసభ అయింది కదా, ఎంపీ అయ్యిండు. ఆయన ఏం చేయాలి? మోడీని 1,00,000 సార్లు కలిసిరి రేవంత్ రెడ్డి గారు. అరే నల్లమల్ల సాగర్కు బ్రేక్ వేయించలేకపోయినరా? తలుచుకుంటే కాదా? పోనీ ఒక అఖిలపక్షం అన్న వేసి పోయి ఢిల్లీలో ధర్నా చేసే ప్లాన్ చేసిండ్రా? ఏం చేయలేదు. ఇంకా కోర్టు ఏం చెప్పింది తెలుసా, సుప్రీంకోర్టు, ఇంకా దాంతోనైతే మనం ఆశ వదులుకోవాలి. అందుకే గిఫ్ట్ అంటున్నాను నేను కూడా. ఇది కేవలం 2 రాష్ట్రాల ఇష్యూ కాదు, మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళ వాదన కూడా వినాల్సి వస్తుంది దీనిలో. అంటే ఇది ఇప్పుడు తేలదు, ఇది ఇప్పట్లో కాదు. అది కోర్టు అట్లే ఉంటుంది, కోర్టు అట్లే కామెంట్ చేస్తుంది, ఈ కమిటీ పనిచేస్తుంది. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫైట్ చేయాలి. ఆ కమిటీలు ఎట్లా చేశారు కదా, ఏఎం అసలు ఢిల్లీకే పోమన్నారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు ఢిల్లీకి పోయినరు, అసలు మీటింగే పోమన్నారు, మీటింగ్ పోయినరు. అసలు బంకచర్ల మీద చర్చనే జరగలేదు అన్నారు, చర్చ జరిగింది. అసలు కమిటీ అయ్యనే వేయమన్నారు, కమిటీ అయ్యింది.
తెలంగాణ అధికారులు ఉండనే ఉండరు అన్నారు. తెలంగాణ అధికారులు ఉన్నారు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఇదంతా జరగాల్సింది మొత్తం జరిగిపోతుంది. పైన మాత్రం డూప్ ఫైట్ జరుగుతుంది. డూప్ ఫైట్ అంటే మన సినిమాలో జరుగుతుంది చూడు, ఆయన కొట్టినట్టు ఈయన పడినట్టు, ఆయన ఎగిరినట్టు ఈయన తన్నినట్టు అన్నీ ఉంటాయి చూడు, ఆ ఫైట్ నడుస్తుంది. డూప్ ఫైట్, ఒరిజినల్ ఫైట్ కాదు ఇది. ఆల్రెడీ లోపల మంచిగా మాట్లాడుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, అన్నీ నడుస్తున్నాయి. బయటికి జనాలు ఏమంటారో ఎట్లా అయిపోయేది అయిపోతుంది. వీళ్ళకి ఇంకా చాలా విషయాలు తెలుసు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు, మిగతా వాళ్ళకు తెలుసో తెలియదో కానీ చంద్రబాబు నాయుడుతో ఏకాంతంగా మాట్లాడే ఇక్కడ ఉండే పార్టీ ప్రభుత్వ పెద్దలకు అందరికీ తెలుసు, ఎవరెవరో వాళ్ళకి అందరికీ తెలుసు. అది అయిపోతుంది, అది ఆగదు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళందరూ విచారించే వరకు వాళ్ళు ఆగుతారా? ఆగరు. వాళ్ళు పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఆల్రెడీ డిపిఆర్ వచ్చేసింది, దానికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే వచ్చేసింది. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? తెలంగాణకు అన్యాయం, కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాకముందు అన్యాయం ఓకే, మనం అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇట్లాంటివి, మళ్ళీ మన నీళ్ళు మళ్ళీ పోతే మళ్ళీ వెనకకు తెచ్చుకోలేము. ఇంకా వాళ్ళకు ప్రాజెక్టులు కట్టుకొని వాళ్ళు ఏమంటారంటే ఇలా వరద నీళ్ళే అంటారు, రేపు ఉన్న నీళ్ళు అంటారు. ఇలా వరద నీళ్ళు అంటారు, రేపు ఉన్న నీళ్ళలో మా వాటా ఏడుంది, మా వాటా మాకు కావాలంటారు. అప్పుడు ఇన్వాల్వ్ అయితే కోర్టులు, అవునయ్యా వాళ్ళకు వాటా ఉంది కదా, నీ దగ్గర నీళ్ళు ఉన్నాయి, ఇరుసు కిందికి అంటాడు, పోతాయి. అక్కడ కృష్ణా నీళ్ళు చూస్తున్నాం కదా, మొత్తం కృష్ణా గోదావరి మనకున్నాయి రెండు, ఆ రెండు మొత్తం కిందికి పోతే పైన మనం ఏం కావాలి? అందరు అంటారు పైన ఉన్న వాళ్ళు వాడుకున్నాకనే కదా కిందికి వచ్చేది అని. ఇది అట్లుండదు. ఇది ప్రాజెక్టులకు అనుమతులు, తర్వాత అలాట్మెంట్లు ఇవి ఉంటాయి. ప్రాజెక్టు కడితే ప్రాజెక్టుకు నీళ్ళు అలాట్ అవుతాయి. నీళ్ళు అలాట్ అయిన తర్వాత నువ్వు పైన ప్రాజెక్ట్ కడతా అంటే పర్మిషన్లు రావు. నీకు ఆల్రెడీ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఆల్రెడీ కింద ప్రాజెక్టుకు పోతున్నాయి, ఇంకా పైన నీళ్ళు ఎక్కడ ఉన్నాయా నీకు ప్రాజెక్టుకు అనుమతి లేదు అంటారు. మన ప్రాజెక్టులకు అనుమతి రాకుండా చంద్రబాబు నాయుడు గారే 2015కి వెళ్ళి అనేక కంప్లైంట్లు చేసిర్రు. మన కాళేశ్వరం మీద, మన పాలమూరు రంగారెడ్డి పైన, మన భీమా పైన, మన దేవాదుల పైన, ఇట్లా అన్నీ దాదాపు 15 ప్రాజెక్టుల పైన, ఆన్గోయింగ్ ఉన్న ప్రాజెక్టుల పైన పిటిషన్ వేసిన పర్మిషన్ రాకుండా. అప్పుడు చంద్రబాబు నాయుడు మాటలినే కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేపిస్తే ఆ కేసులు ఆగి 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 ఇప్పటికి తేలలే. ఇంకా మనకి ఎట్లా చేస్తుండే, మనం కనుక ఒక బర్రె ఉరుకుతుంటే గుదే కడతాం చూడు, ఒకటి తాడు కట్టేసి ఒక కట్టె ఏడుస్తాం కాలసందికి, ఇంకా అది ఉరకదు. అట్లా అన్ని కాలసందున కట్టెలు పెట్టేసిండ్రు. ఇక మనోళ్ళు సహకరిస్తున్నారు. ఇట్లా సహకరించే వాళ్ళు ఉండబట్టే 1969కి వెళ్ళి తెలంగాణ రాలేదు, నికార్సుగా కొట్లాడినందుకే. ఇప్పుడు కొట్లాడినాం, వచ్చిన తర్వాత కనీసం దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి కదా. ఇంకా మళ్ళీ మనమే లేదు, ఇంకా మేము కూడా ఏపీలో చేరుతామని ఉద్యమం చేయాలన్నా ఇట్లా, మాకు తెలంగాణ వద్దు అనే కాడికి తెస్తారా ఇట్లా? ఏం జరుగుతుందో కానీ వీళ్ళు ఆడుతున్న డ్రామా వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు తెలియదు అని. బయటికి కనపడుతుంది. సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ వేయడం ఏంది, వీళ్ళు కమిటీలో చేరడం ఏంది, వీళ్ళు చర్చలు చేస్తారంట. మన సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాలి? మీరు మాట్లాడుకుందాం, మనం మాట్లాడుకుందాం. నిన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూడలే, మాకు నీళ్ళు కావాలన్నా పంచాయతీ కావాలన్నా నీళ్ళే కావాలి, పంచాయతీలు వద్దు. ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు మాకు నీళ్ళే కావాలి, మేము వదులుకోం. ఈయననేమో తెలంగాణ ప్రజలను తిక్కోలం చేసే ప్రయత్నం చేస్తుండు. ఆయననేమో నీళ్ళు తీసుకొస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? దీని మీద ఇక్కడ న్యాయం జరిగితే తెలంగాణకు న్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందా? అక్కడ అన్యాయం ఇద్దరికి ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఇద్దరికి ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఏదో కోతలు నిన్న మన ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. కొత్త పాల్పుల తెలంగాణకు న్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుంది, కొట్లాడాలి. అందరూ ఒకటైనరబ్బా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఈ కోవట్టులు ఇంకా ఎవరెవరు కిరికిరి బిరికిరి అందరూ ఒకటైపోయి మళ్ళీ తెలంగాణ ఎండబెట్టే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు నల్లమల సాగర్ అయిపోతే వాళ్ళది ప్రాజెక్టుల అనుమతులు వచ్చి అయిపోతే కాళేశ్వరానికి కేటాయింపులే లేవు. ఈయన అంటుండు కదా అక్కడ ఎక్కడో తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్ట్ కడతా అని. అది చాలా చిన్న ప్రాజెక్ట్ అవుతుంది, దానికి ఇచ్చి పెద్దది అంటే మీరు గ్లాసులో నీళ్ళు ఇస్తాం, మేము మాత్రం గంగాలంలో తీసుకుపోతాం అంటున్నారు. మనోళ్ళు అంటున్నారు గ్లాస్ నీళ్ళు ఇస్తారా మాకు? ఓ గ్లాస్ ఇస్తారా, ఓకే సూపర్ అంటున్నారు. కానీ అక్కడ గంగాలంలో ఎత్తుకపోతున్నారు నాయన. మనకు కావాలి గంగాలం, మన నీళ్ళు మన గంగాలంలో పట్టుకున్న తర్వాత మిగతా పోవాలి కిందికి. వాళ్ళు మనకి ఇచ్చురు కాదు, మనం వాళ్ళకి ఇవ్వాలి. పైన ఉన్నందుకు మన హక్కులు మనకు పోతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంటే ఈ సుప్రీంకోర్టులో ఈ డ్రామాలు, ఈ రిట్ పిటిషన్లు, సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ కొట్టేస్తానే అంటే ప్రభుత్వానికి ఏమైనా ఉందా? ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టేస్తామంటే సిగ్గే తీసుకున్నారు వెనుకకు.
ఇంకెందుకు ప్రభుత్వం? ఎందుకు లక్షల జీతాలు పెట్టి అడ్వకేట్ జనరల్, అంతమంది అడ్వకేట్లు, సూచనలు, సలహాదారులు, ఇదంతా ఏం నడుస్తుంది తెలంగాణలో అసలు? ప్లీజ్ సబ్స్క్రైబ్.